నా పేరు జ్యోతి రెడ్డి అండి. నేను ఫీనిక్స్ అరిజోనా నుంచి ఆట కన్వెన్షన్కి వచ్చాను ఇక్కడ అట్లాంటాకి. ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అండ్ లాట్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ వన్ ప్లేస్ విత్ డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ ఐడియాస్ and thought sharing like youth programs and Indian system, wedding system, women forums and different idea sharing. It was a really amazing program here and I participated in 3 of 4 and I was award winner for Tejaswini program, participated as a panelist. And I was into Women's Forum, was panelist for women issues. Actually, we discussed about wedding system back in India and the wedding system here in USA and the issues in the marriages and married issues and all. And it was very good program. And we discussed everything. And a lot of women got inspired out of everyone, different stories and all. It was good actually. అన్ని విషయాలలో కూడా అంటే పెళ్ళి అయిన తర్వాత సమస్యలు కాకముందు ఇష్యూస్, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యువకులకు గాను సెలెక్షన్ వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ ఇష్యూస్ కూడా ఉమెన్ ఫోరంలో డిస్కస్ చేయడం జరిగిందండి. తర్వాత ఎక్కువ డిఫరెంట్ ఏరియాస్ నుంచి సక్సెస్ అయినటువంటి స్త్రీలను కూడా వాళ్ళు సెలెక్ట్ చేశారు, ఇక్కడ తీసుకొచ్చారు, ప్రోగ్రామ్ చేశారు. ఇట్ ఆల్సో వెరీ గుడ్ థాట్ షేరింగ్, ఇన్స్పైర్ ఫ్రమ్ అదర్. ఒక్కొక్కరు వాళ్ళని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి చాలా ప్రోగ్రామ్స్ చేశారు. ఇట్ ఈస్ గుడ్. కల్చరల్ ఈవెంట్స్ కూడా ఇక్కడ పిల్లలకి అందరికీ తెలవడానికి, మన ఇండియన్ కల్చర్ తెలవడానికి చేసినటువంటి ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను జ్యోతి రెడ్డి ఫ్రమ్ ఇండియా ఇక్కడికి అమెరికాకు 2000లో వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా సెటిల్ అయిపోయే తర్వాత సాఫ్ట్వేర్లోనే బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇండియాలో కూడా చారిటీ వర్క్ చేస్తున్నాను. నా ఫోకస్ వచ్చేసి ఇండియాలో 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు ఫేస్ చేసేటువంటి కెరీర్ ఇష్యూస్ అండ్ పర్సనల్ ఇష్యూస్ అండ్ వెడ్డింగ్ లైఫ్లో వచ్చేటువంటి ఇష్యూస్, తర్వాత ఇంకా ఐకేపీ గ్రూప్స్, గవర్నమెంట్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ నేను చేస్తున్నాను. ఐకేపీ గ్రూప్స్, డ్వాక్రా గ్రూప్స్, ఉమెన్కి వాళ్ళలో ఉన్నటువంటి ఇష్యూస్, ప్రాబ్లమ్స్, వాటి డిస్కషన్స్కి నన్ను పిలుస్తారు. నేను వెళ్ళి మాట్లాడతాను. ఇయర్లీ 3 times ఇండియాకి వెళ్తాను. నేను బేసికల్గా వెళ్ళినప్పుడు కాలేజెస్కి వెళ్ళి మాట్లాడటము, యూనివర్సిటీస్కి వెళ్ళి మాట్లాడటము, జస్ట్ మోటివేట్ చేయటం. దట్ ఈస్ మై ప్యాషన్, నా ఇంట్రెస్ట్తో. ఎవ్రీ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక 20-25 ప్లేస్లలో మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేయటం. అక్కడ అవసరం ఎలా ఉండింది, యూత్ ఇంకా సెటిల్ అవ్వడానికి ఎలాంటి కష్టాలు పడుతున్నారు, కెరీర్ విషయంలో పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా సెటిల్ కాకుండా వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నారు, వాళ్ళని ఎలా సరిదిద్దుకోవాలి, ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి, ఈజీగా లైఫ్ సెటిల్ అవ్వడానికి వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎలా వీక్ అవ్వకుండా ఉండాలి, వీక్గా ఉన్న వాళ్ళు ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అనే ఇష్యూస్ మీద నేను బాగా కాన్సన్ట్రేట్ చేస్తాను. ఉమెన్ గ్రూప్కి వచ్చినప్పుడు చిన్న ఇష్యూ రాగానే మా లైఫ్ ఇంత అయిపోయింది, ఇంకా క్లోజ్ అయిపోయిందని అనుకోవటం, ఇంకా డిపెండెంట్గా బ్రతకటం, ఇలాంటి ఇష్యూస్ మీద నేను చాలా మాట్లాడతాను. తర్వాత యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు ఎంబీఏ, ఎంసీఏ అబ్బాయిలు కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. ఎక్కడ ఒక దగ్గర ఉందిలే, నెలకి 20,000 జీతం వస్తే చాలు, ఇంకా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అనుకునేటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. యూత్ ఇంకా అలా ఉండకుండా ఇంకా ఎక్కువ ముందుకు ఇంకా డెవలప్ కావాలంటే ఇంకా ఏం చేయాలి, వాళ్ళు ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలి, బెటర్ లైఫ్ కోసం ఎలా ట్రై చేయాలి. అలానే కాకుండా సొసైటీకి, సమాజానికి సంబంధించినంత వరకు వాళ్ళుగా గుర్తింపు పొందినా కూడా సొసైటీ కూడా డెవలప్ అవుతుంది. అయితే అంతర్లీనంగా ఉన్నటువంటి వాళ్ళ లోపల ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ వాళ్ళు పట్టట్లేదు. సో యూత్ ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చాలా నేను కాన్సన్ట్రేట్ చేసి చాలా ప్రోగ్రామ్స్ చేస్తానండి. ఇండియాలో హెచ్ఎం టీవీ వాళ్ళు, తర్వాత టీ న్యూస్ వాళ్ళు, జెమినీ న్యూస్ వాళ్ళు, V6 వాళ్ళు అందరూ కూడా నా ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా telugupeople.com వాళ్ళు కూడా నాతో చాలా రోజుల నుంచి ప్రోగ్రామ్ చేయమని అడిగారు, ఎప్పుడు అవకాశం దొరకలేదు. సో భవిష్యత్తులో కూడా ఇక్కడ కూడా యూత్కి బాగా సపోర్టివ్గా కెరీర్ డెవలప్మెంట్ విషయంలో, సెటిల్మెంట్ విషయంలో, పర్సనల్ ఇష్యూస్ అలాంటి వాటిల్లో కూడా కౌన్సిలర్గా చేద్దామని అనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు telugupeople.com. వన్స్ అగైన్ ఇట్ ఈస్ జ్యోతి రెడ్డి ఫ్రమ్ ఫీనిక్స్, అరిజోనా.